మన విజయవాడ పోలీసులు తీగలాగితే భారతదేశ వ్యాప్తంగా డొంకంతా కదిలిందనమాట. ఒక అతి పెద్ద ఉగ్ర కుట్రను మన పోలీసులు బట్టబయలు చేశారు. ముందుగా అయితే ఆ పోలీసులకు మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళు బాగుండాలని భగవంతుని ప్రార్థించాలి. విజయవాడలో ముగ్గురు మహమ్మదీయ కుర్రవాళ్ళు, సాధారణమైన పనులు చేసుకునే వాళ్ళు, పేదవాళ్ళు. వాళ్ళలో ఒకడు ర్యాపిడో డ్రైవరు, ఇంకొకడు ఏదో హోటల్లో పనిచేస్తున్నాడు, ఇంకో కుర్రవాడు ఎక్కడో పనిచేస్తున్నాడు అనమాట. వీళ్ళకి డబ్బు అవసరం ఉంది. వీళ్ళు మసీదుకు వెళ్తే మసీదులో ఎవడో ఒకడు పరిచయం అయ్యాడట. వాడు నిదానంగా ఈ కుర్రవాళ్ళని ఈ ఉగ్రవాదులు అంతర్జాతీయంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోలు చూడమని, వాళ్ళ ఉపన్యాసాలు వినమని, అలాంటి సైట్స్ ఫాలో అవ్వమని సలహాలు ఇచ్చి, ఫోన్లు కూడా కొనిచ్చి, అవన్నీ కూడా బాగా చూపించి వాళ్ళలో కుట్రపూరితంగా ఉగ్రవాద భావజాలాన్ని బాగా ప్రవేశపెట్టాడు. తెలుసుని వయసు కదా, ఆవేశం ఎక్కువ యువత. ఇలాంటి వీడియోస్ అన్ని చూసి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి జిహాదీలుగా తయారయ్యారు. అంతటితో ఆగల. వీళ్ళు ఏం చేశారంటే అల్ మాలిక్ ఇస్లామిక్ గ్రూప్ అనే ఒక గ్రూప్ను స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా వాట్సాప్ ద్వారా, ఈ సోషల్ మీడియా సైట్స్ ద్వారా ఎవరైతే ఇలాంటి కుర్రవాళ్ళు ఉంటారో వాళ్ళకి కాస్త డబ్బు అది ఇప్పిస్తూ వీళ్ళందరినీ కూడా జిహాదీలుగా తయారు చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని, సోషల్ మీడియా సైట్స్ పెట్టుకొని, ఈ ఇంటర్నేషనల్ లెవెల్ తీవ్రవాదులు వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఉగ్రవాదుల ఉపన్యాసాలు వింటూ కంప్లీట్గా పూర్తి స్థాయి జిహాదీలుగా ఉగ్రవాదులుగా వీళ్ళు తయారైపోయారు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే గజ్వాయే హింద్, అంటే భారతదేశం మీదకి యుద్ధం చెయ్యాలి. భారతదేశంలోనే పుట్టి ఇక్కడే బ్రతుకుతూ భారతదేశాన్ని నాశనం చేయాలి. భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చేయాలి. దానికోసము ఇలాంటి యువతంతా భారతదేశంలోనే ఉండి పని చేయాలి. అంతర్జాతీయ లెవెల్లో ఉన్న ఉగ్రవాదులకి వీళ్ళు బాగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. వాళ్ళ ఆదేశాలన్నీ కూడా భారతదేశంలో వీళ్ళు తూచా తప్పకుండా పాటించి దేశాలను నాశనం చేయాలి. ఈ కుట్రని పోలీసులు ఛేదించడం జరిగింది. వీళ్ళని దర్యాప్తు చేస్తే దేశవ్యాప్తంగా ఒకడు పూనాలో, ఒకడు ఢిల్లీలో, ఒకడు బొంబాయిలో, ఒకడు బీహార్లో, ఒకడు యూపీలో, దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో ఇలాంటి కుర్రవాళ్ళు డీటెయిల్స్ బయటకు వచ్చాయి. వీళ్ళందరూ గ్రూప్గా ఏర్పడేసేసి ఒకరికొకరు బాగా చెప్పుకొని ట్రైనింగ్ తీసుకొని మరి ఈ జిహాదీ భావజాలాన్ని బాగా పెంచి పోషించుకోవడము, దేశ వ్యతిరేకులుగా తయారవడం. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే పేద మహమ్మదీయ మహిళలు, ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు, చిన్న చితగా పనులు చేసుకునే వాళ్ళు, ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో అలాంటి మహమ్మదీయ మహిళలను వీళ్ళు చేరతీసి వాళ్ళతోటి ఎవరైతే ముస్లిం మగపిల్లలు కాస్త పేదరికంలో ఉంటారో, యూత్గా ఉంటారో వాళ్లను ఉగ్రవాదంలోకి తార్చడం. అంటే ఈ మహిళలు ఏం చేస్తారు, వీళ్ళకి డబ్బు ఉంటుంది కాబట్టి వీళ్ళ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా పేద ముస్లిం కుర్రవాళ్ళు ఉంటారేమో గమనిస్తారనమాట. తర్వాత వాళ్ళని పిలుస్తారు. వాళ్ళకి ఆ కబురు ఈ కబురు మాటలు చెప్పేసేసి నిదానంగా ఇలాంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారనమాట. ఈ వాట్సాప్ గ్రూప్లో అచ్చంగా ఇవే మెసేజ్లు, ఇవే పోస్టులు, ఇవే వీడియోలు, వీళ్ళు ఫోన్లు చేసి మాట్లాడటము. అలాగే ఈ కుర్రవాళ్ళ చేతిలో కాస్త డబ్బు పెట్టి, అంటే వీళ్ళ ఆర్థిక అవసరాలు తీరుస్తూ ఈ పేద ముస్లిం కుర్రవాళ్ళని ఉగ్రవాదులుగా తీర్చిదిద్దడం. ఈ పని పేద మహమ్మదీయ మహిళలకు డబ్బిచ్చి మరి ఈ మగపిల్లలు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళని ఇలా తార్చండి అనేసి నేర్పుతున్నారు. అలాంటి ఒక ముస్లిం మహిళను కూడా బెంగళూరు నుండి పోలీసులు ఎత్తుకురావడం జరిగింది. మొత్తం అంతా బయటకు లాగేస్తున్నారండి. దేశవ్యాప్తంగా ఈ నెట్వర్క్ ఉంది. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ కుర్రవాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు అన్న విషయము చాలామంది మహమ్మదీ పేరెంట్స్కి తెలియదు. ఇది ఇంకా బాధాకరమైన విషయం. పేరెంట్స్కి తెలియదు. తీసుకెళ్ళి కుర్రవాళ్ళను లోపలేసేంత వరకు ఈ కుర్రాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తారు అనేది ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదు. ఏదో సంపాదిస్తున్నాడు, ఏదో పనికి పోతున్నాడు, డబ్బు తీసుకొస్తున్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు తప్ప ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఏం చేస్తున్నాడో చాలామంది పేరెంట్స్కి తెలియదు. ఈ మహమ్మదీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను ప్రేమపూర్వకంగా ఒక సోదరులా చెప్తున్నాను, ఆవేదనతోనే చెప్తున్నానండి. గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ దేశంలోనే పుట్టారు, ఇక్కడే తింటున్నారు 3 పూట్ల, ఇక్కడే పని చేసుకుంటున్నారు, ఇక్కడే బ్రతకాలి. చనిపోయిన తర్వాత మిమ్మల్ని ఇక్కడే పూడ్చి పెడతారు. వేరే దేశానికి, అంటే ఈ ఉగ్రవాద దేశాలు ఏవైతే ఉన్నాయో మీవి అనుకుంటున్న దేశాలు, ఆ దేశాలకు మీరు వెళ్ళలేరు, అక్కడ మీరు బ్రతకాలేరు. ఇక్కడే పుట్టారు, ఇక్కడే తిని ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే పోవాలి. కానీ మీ కుటుంబం పైన ఇది ఒక ఉగ్రవాద కుటుంబం అని కానీ ముద్ర పడిందంటే చుట్టుపక్కల అందరూ అసహ్యించుకుంటారు. సమాజం మిమ్మల్ని దూరంగా పెడుతుంది, ఉమ్మేస్తుంది. సమాజం ఎప్పటికి కూడా మిమ్మల్ని నమ్మదు. నరకంగా బ్రతకాలి ప్రతి క్షణం కూడా. పోలీసుల హై లెవెల్ నిఘా మీ కుటుంబం మీద ఉంటుంది.
ఒక్కళ్ళు ఈ తప్పు చేసిన కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి శిక్ష అనుభవించి తీరాల్సిందే. చట్టాలు, కేసులు కూడా తీవ్రాతి తీవ్రంగా, కఠినాతి కఠినంగా ఉన్నాయి. ఒక్కసారి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అని తెలిసిందంటే జన్మలో పోలీసులు విడిచిపెట్టరు, జన్మలో కోర్టులు ఏమీ కూడా వీళ్ళని నమ్మరు. మీ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది, కుటుంబం ఇరుకుని పడిపోతుంది. మీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మరు, మిమ్మల్ని అసహించుకుంటారు, నరకంగా బ్రతకాల్సి ఉంటుంది. మీకు అవసరమా అది ఆలోచించుకోండి. మీ ఇంట్లో మగపిల్లలు ప్రత్యేకించి ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, బయటికి వెళ్ళి ఎవరిని కలుస్తున్నారు, చివరికి మసీదుల్లో కూడా వీళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఎవరి భావజాలానికి, ఎవరి మాటలకి ప్రభావితం అవుతున్నారు అనేది ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టి ఉండాలి. ఈ మహమ్మదే పేరెంట్స్ కనీసము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది దివ్య ఖురాన్. ఈ దివ్య ఖురాన్లో ఒక విషయం చదివాను నేను. దీంట్లో రుబమా అన్న చోట ఏమని రాస్తుందంటే, అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృగర్భాల నుండి మీరు ఏమి ఎరుగని స్థితిలో ఉండగా బయటకు తీశాడు. ఆయన మీకు చెవులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ఆలోచించే మనస్సు ఇచ్చాడు, మీరు కృతజ్ఞులు కావాలని. చాలా మంచి విషయం, నేను దీన్ని గౌరవిస్తున్నానండి. ఆ అల్లా అనే దేవుడు మీకు కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, ఆలోచించే మనస్సు మొత్తం ఇచ్చింది ఎందుకు? కృతజ్ఞులుగా ఉండాలని. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పండించిన తిండి తింటూ, ఇక్కడ కృష్ణా గోదావరి నీళ్లు తాగుతూ, ఇక్కడ బ్రతుకుతూ, ఇక్కడ హాయిగా శ్వాస పీల్చుకుంటూ, ఆనందంగా పెళ్లి చేసుకొని సుఖపడుతూ, మీ సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ పోయిన తర్వాత మరలా మీరు ఈ మట్టిలోనే కలిసిపోవాలి కదా. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడమా కృతజ్ఞులుగా ఉండడము అంటే? మన వేళ్లతోటి మన కళ్ళే పొడుచుకోవడమా కృతజ్ఞులుగా ఉండడము అంటే? మనకి దాహంగా ఉన్నప్పుడు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చే దాహం తెచ్చిన వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తామే. ఈ దేశం మన ఉనికి, ఈ దేశం మన అస్తిత్వం. ఇక్కడ పుట్టాము, ఇక్కడ కళ్ళు తెరిసాం, మనం మాతృగర్భాల్లో నుండి బయటకు వచ్చి ఇక్కడ తిన్నాము, ఇక్కడ తాగుతున్నాము, ఇక్కడ బ్రతుకుతున్నాము, సుఖపడుతున్నాము, ఇక్కడ చదువుకుంటున్నాము, పనులు చేసుకుని బ్రతుకుతున్నాము. చేస్తే ఈ మట్టిలోనే కలిసిపోవాలి. మరలా ఈ మట్టికి ద్రోహం చేయడమా కృతజ్ఞత కలిగి ఉండడము అంటే? ఇలాంటి పనులు చేసే వాళ్ళని దేవుడు మన్నిస్తాడా? దీన్ని కృతజ్ఞత అంటారా? నాకైతే ఖురాన్లో ఈ పవిత్ర వాక్యము మంచిగానే అనిపించింది. ఈ మంచి మీకు సరిపోలేదా? ఈ మంచి సరిపోదు, ఈ మంచి మాకు అర్థం కాలేదంటే భగవద్గీత చదవండి, అలా అయినా బాగుపడతారు. एक ऐसे ईमानदारी है, ना ये ईमानदारी है, ना ये इंसानियत है, ना इन कमीनों को इस संसार में रहने का हक है. इन कमीने आतंकवादी लोग तुम्हारा बच्चों को देश के खिलाफ भड़का रहे हैं. कम से कम बच्चों पर नजर डालना चाहिए अच्छे से. बच्चों क्या कर रहे हैं, फोन में क्या क्या देख रहे हैं, क्या क्या सुन रहे हैं, कहाँ कहाँ जा रहे हैं, कहाँ से तुम्हारे बच्चों को पैसा मिल रहा है, ये सब कम से कम सोचना चाहिए तुम लोगों को. बच्चों का जिंदगी का सवाल है. तुम्हारे बच्चों को कल पुलिस लोग लेकर जाकर दीवानी खास में डाल देंगे तो जीवन भर बाहर नहीं निकलेगा. हमेशा के लिए दीवानी खास में रहकर सरकार की रोटी खाना पड़ता है तुम लोगों का बच्चों को. क्या ये अच्छा लगता है तुम लोगों को? अच्छा लगता है क्या किसी को? जरा सोचिएगा. मुस्लिम पेरेंट्स, बच्चों का परवरिश अच्छे से करना है, तुम्हारा औलाद पर अच्छे से नज़र रखना है. देश विद्रोही आतंकवादी बनने से बच्चों को बचाइएगा. भगवान ने सबको नाश करने के लिए, सारा दुनिया को मुश्किल में डालने के लिए थोड़ी बनाया है तुम लोगों को. जरा सोचिएगा, अच्छा विचार कर लीजिएगा, बच्चों को अच्छे से परवरिश कर लीजिएगा. दुनिया को इस प्रकार फंसा कर, लोगों को जिंदगी सर्वनाश करके, लोगों को रुला के क्या सुख मिलता है तुम लोगों को? कौन सा भगवान इस पाप को मिटा देगा? कौन सा भगवान इस चीज़ को मानता है? सोचिए जरा मेरे प्रिय भाइयों, जरा सोचिए. जहाँ हम रह रही है इसको संभाल कर रखना है. जहाँ हम रह रही है इसको स्वर्ग मानना है. जहाँ पर हम रह रही है ईमानदारी से रहना है. हम सब लोग 4 दिन का मेहमान है, प्रेम से रहना है. सिखाइएगा बच्चों को. मस्जिद को भगवान का जगह बोलते हैं, ऐसा मस्जिद में भी ऐसा आतंकवादी भावना फैला रहा है. क्या भगवान रहता है वहाँ? जरा सोचिएगा, किसको धोखा दे रहा है? आप लोग अपने आप को धोखा दे रहा है. ये सही बात नहीं है, बिल्कुल सही बात नहीं है. सुधरना है. हम ईश्वर से प्रार्थना करते हैं कि सुधर कर अच्छे से मिलजुल कर रहना है. जय हिंद.